హలో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో చాలా కామన్గా అసలు ఇది తప్పే కాదు అన్న ఉద్దేశంతో చేసే ఒక తప్పు గురించి అయితే చెప్తాను. సో జనరల్గా ఈ సెంటెన్స్ని, ఈ మిస్టేక్ ఉన్న సెంటెన్స్ని మనం గ్రామటికల్గా తప్పు అని అనుకోగానే ఇది తప్పేనండి. సో ఇది వచ్చేసి యాడ్వర్బ్స్ యొక్క ఆర్డర్కి సంబంధించింది అనమాట. ఓకేనా? రూల్ ఏంటి అని అంటే, ఎప్పుడైనా కూడా సెంటెన్స్లో ఒకటి కంటే ఎక్కువ యాడ్వర్బ్స్ ఉన్నప్పుడు వాటిని ఒక నిర్దిష్టమైన ఆర్డర్లోనే రాయాలన్నమాట. వాటిని అటు ఇటు రాస్తే అది గ్రామటికల్గా రాంగ్ అనమాట. సో ఆ ఆర్డర్ ఏంటి అని అంటే, ఒక ట్రిక్ చెప్తాను మీకు. ఆర్డర్ ఆఫ్ ఎంపిటి. ఎంపిటి. సో ఎం అంటే మేనర్, పి అంటే ప్లేస్, టి అంటే టైం. ఫస్ట్ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ రావాలి, తర్వాత ప్లేస్ రావాలి, ఆ తర్వాత టైం రావాలి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక సెంటెన్స్ ఈ విధంగా ఉంది. షీ డాన్స్డ్ ఆన్ ద స్టేజ్ లాస్ట్ నైట్ గ్రేస్ఫుల్లీ అని ఉంది. సో ఇది సీక్వెన్స్ తప్పు ఉన్నట్టు మీకు అర్థమవుతుంది కదా. మరి దీన్ని కరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందనంటే, ఫస్ట్ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ రావాలి. షీ డాన్స్డ్ గ్రేస్ఫుల్లీ. తర్వాత ప్లేస్ రావాలి, ఆన్ ద స్టేజ్. తర్వాత టైం రావాలి, లాస్ట్ నైట్. సో చూశారు కదా, ఎలాగా, ఎక్కడ, ఎప్పుడు, ఈ సీక్వెన్స్లో ఉండాలి. దీన్ని ఎలా అయితేనే ఒకటే అని మీరు ఆర్డర్ అటు ఇటు చేశారనంటే దట్స్ రాంగ్ అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దే వర్క్డ్ అట్ ద ఫ్యాక్టరీ వెరీ హార్డ్ ఎస్టర్డే. దీన్ని కూడా కరెక్ట్ చేస్తే మనం ఫస్ట్ మేనర్, దే వర్క్డ్ వెరీ హార్డ్, ప్లేస్ ఎట్ ద ఫ్యాక్టరీ, ఆ తర్వాత టైం ఎస్టర్డే. సో ఈ సీక్వెన్స్లో కనుక లేకపోతే సెంటెన్స్ తప్పు. సో ఒకవేళ ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి మిస్ అయ్యి రెండు ఇచ్చారనుకోండి, వాటిని కూడా మీరు సీక్వెన్స్ చూసుకోవాలి. ఎంపిటి. ఒకవేళ పి మిస్ అయింది అనుకోండి, ఎం తర్వాత టీ రావాలని. సో ఈ రూల్ అయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్.